హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకాని వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని చూడండి. అయితే ఈ వీడియోని కొంతమంది చూస్తారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో చాలా క్లారిటీ ఇవ్వబోతున్నది. అంతకంటే ముందుగా ఈ వీడియో చెప్పబోయే అంశాలు ఏమంటే, చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ సమయంలో చాలామంది విద్యార్థులు నేను ఈ డిఎస్సికి పోటీగా నిలవగలనా, నేను ఈ డిఎస్సిలో పోరాడగలనా, ఈ డిఎస్సిలో నాకు జాబ్ వస్తుందా రాదా, అసలు ఒక జిల్లాకి కట్-ఆఫ్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంది, ఎన్ని మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంది అని నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. కొద్దిగా క్లారిటీ ఎగ్జాక్ట్లీ కాకపోతే అంచనాగా చెప్తాను. ఇది అంచనాలు మాత్రమే. ఇదేమి నేనేమి ఎగ్జామ్ ఆల్రెడీ అందరి తరపున రాసేసి ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్ పేపర్ మొత్తం తెలిసి అలా కాదు మిత్రమా. నేను ఒక అంచనాగా నా ఉద్దేశం ఏంటంటే, 16,000 పోస్టులు వదిలిన తర్వాత కూడా నేను ఆఫ్లైన్ క్లాస్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, నేను విద్యార్థుల ముఖాముఖిగా మాట్లాడినప్పుడు విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి, వాళ్ళకి నేను ఇవ్వవలసినటువంటి సందేహాలు ఏమిటి అని గ్రహించి ఈ వీడియోని మీకు చేయదలుచుకున్నాను. అయితే ఈ వీడియో చేసేదానికంటే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ అయితే చేయొద్దు మిత్రమా. నేను ఈ వీడియో చేయదలుచుకున్న మొదటి ఉద్దేశం ఏమనేసి అంటే, ఏ స్టూడెంట్ కూడా ఈ 16,000 పోస్టులకు దూరం కాకూడదని నా ఉద్దేశం. నేను ఒక ఫ్యాకల్టీగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక స్టేజ్ పై నిలబడి 10 మందికి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నాను, ఇది నా స్వార్థం కోసం అయితే కాదు మిత్రమా. నా స్వార్థం కోసం చేసేటట్టయితే నేను ఏదో అందలాగా ఇదిగో జాబ్ వచ్చేసా, అదిగే జాబ్ వచ్చేసా, ఇదిగో ఇంతే ఉంటుంది కటపు, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, మెప్పించి నమ్మించి ఏదో చేసేది అయితే కాదు మిత్రమా. ఓకేనా? ఇప్పుడు మీకేమైనా సందేహం ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ మీ ఇష్ట ప్రకారం చేయొద్దు. నేను ఎక్కడో ఉన్నా, మీరు ఎక్కడో ఉన్నారనేసి అలా చేయొద్దు మిత్రమా. సరే, ఇప్పుడు ఈ వీడియో చెప్పేదానికంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్లో మీరు అందరూ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు, మన వాట్సాప్ ఛానల్ లింకు, యాప్ లింక్ ఉంటుంది. దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నేను మన యాప్లో మే 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సమాచారం అయినా కావచ్చు, డైలీ దాదాపు 6 నుంచి 8, 10 పేపర్లు, న్యూస్ పేపర్లను నేను చదివి మీకు మన వాట్సాప్ ఛానల్లో సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా థంబ్నెయిల్స్ లాగా క్రియేట్ చేసి 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో అర్థమయ్యే విధంగా నేను థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి. మీరు ఒకసారి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అది మీకు అందరికీ ఉపయుక్తంగా ఉంటేనే మీరు దాంట్లో కొనసాగండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. ఇప్పటికే 2,000 మంది దాకా ఉన్నారు. ఓకేనా? ఒకసారి జాయిన్ అయ్యి చూడండి మిత్రమా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా? అయితే వాట్సాప్ ఛానల్ ఫాలో అయిన తర్వాత రైట్ సైడ్ బెల్ బటన్ కొట్టాలి. తర్వాత నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పటికీ డిఎస్సి ఎగ్జామ్ 25 రోజులు ఉంది. స్టార్ట్ అయ్యే రోజుకి చూసుకుంటే 25 రోజులు ఉంది. జూలై 6వ తారీఖు వరకు ఎగ్జామ్ రాసే వారికి ఇంకా దాదాపు ఒక 2 నెలల సమయం వరకు ఉంది. 2 నెలల సమయం వరకు ఉంది. అయితే మీరందరూ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని చాలా కష్టమని మీకు మీరే ఫిక్స్ అయిపోయి, ఫ్యాకల్టీ కూడా కష్టం, దీంట్లో మార్కులు మీరు సాధించలేరు, ఈ సబ్జెక్ట్ చదవండి అని మైండ్ని డైవర్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ని ఛాయిస్లు వదిలేస్తున్నారు. 8 మార్కులు గల హెచ్జిటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని, 10 మార్కులు గల ఎస్ఏ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఛాయిస్లు వదిలేస్తున్నారు. నేనేం చేశానంటే, ఈ ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో మీరందరూ పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేని సందర్భంలో మీకోసం నేను 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1400 బిట్లను తీసుకొచ్చారని చెప్పాను ఆల్రెడీ, అందరికీ తెలిసిందే. 1400 బిట్లను తీసుకొచ్చారు. యాక్చువల్గా 1000 బిట్లే ఫస్ట్ అనుకున్నాం మిత్రమా, తర్వాత ఇది 1400 బిట్లు అయింది. ఈ 1400 బిట్లు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు చదివి వెళితే మరొక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు మిత్రమా. నేను 100% చెప్తున్నా. అయితే ఈ పుస్తకంలో చాలా ఏమేమి చూపిస్తాయి ఈ పుస్తకం. ఈ 1400 బిట్లు కూడా చాలా ఓపిక కూర్చొని నేనే చేత్తో రాసి టైపింగ్కి ఇచ్చి తర్వాత దీన్ని నేను మన యాప్లో పీడిఎఫ్ రూపంలో 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఈ 1400 బిట్లని అప్లోడ్ చేస్తున్నా. ఈ 1400 బిట్లని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే 2500 నుంచి 3000 బిట్ల వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్లే. 1 వర్డ్ ఆన్సర్స్లో ఉంటాయి, 1 లైన్లో ఉంటాయి, మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇంతవరకు కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళు కూడా చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఈ 1400 బిట్లను చదివిన వాళ్ళు మరొక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో నా పుస్తకం చదవండి, ఇంకే పుస్తకం చదవద్దు, మీకు మంచి మార్కులు వస్తాయి. ఎస్జేటి వాళ్ళు 5 మార్కుల వరకు, ఎస్ఏ వాళ్ళు 6 మార్కుల వరకు తెచ్చుకునేటటువంటి అవకాశం గల బిట్స్ ఇందులో ఉన్నాయి. దీంట్లో స్టాండర్డ్ జీకే ఉంటుంది, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. 1 ఇయర్కి ఒకసారి వచ్చే అవార్డులు, 1 ఇయర్కి ఒకసారి వచ్చే పుస్తక అవార్డులు, 1 ఇయర్కి ఒకసారి వచ్చే స్పోర్ట్స్, 1 ఇయర్కి ఒకసారి వచ్చే సదస్సులు సమావేశాలకు సంబంధించి దినోత్సవాలకు పట్టుకొని అన్నీ కూడా మీకు ఈజీ మెథడ్లో తక్కువ టైంలో మీరందరూ నేర్చుకునే విధంగా నేను ప్రిపేర్ చేస్తాను. ఈ 1400 బిట్లని మీరు ఎలా పర్చేజ్ చేయాలి అంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో నేను ఈ 1400 బిట్లను కూడా 399 రూపీస్కే అందిస్తున్నా. 399 రూపీస్కే అందిస్తున్నా. ఈ 399 రూపీస్ అమౌంట్ ఎక్కువగా వస్తారని చాలామంది అడుగుతున్నారు. అమౌంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు నా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఈ బిట్స్ ఎలా ఉంటాయని ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఆఫ్లైన్ క్లాసులో 15,000 ఫీజు కట్టేవాళ్ళు ఈరోజు 500 చెల్లించలేకున్నారు. దీంట్లో డిస్కౌంట్ కావాలంట. ఓకేనా. సరే, అవన్నీ మీ పర్సనల్స్ ఉండొచ్చు, మీ ఉద్దేశం ఉండొచ్చు మిత్రమా. నేనేమంటానంటే మనం ఎప్పుడో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న యాప్లకి ఎప్పుడో ఏదో ఫైల్స్ 250 ఫైల్స్ ఉంటాయి, 250 వీడియోస్ ఉంటాయి, 250 కంటెంట్లు ఉంటాయి. వాటికి మాత్రం 1000 రూపాయలు 2000 చెల్లిస్తారు కానీ మంచి సబ్జెక్ట్కి 500 400 చెల్లించలేకున్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. అమౌంట్ అయితే ప్రజెంట్ నేను ఆఫర్లు అప్పుడప్పుడు ఇస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. మీకు ఆఫర్లు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. మీకు ఆఫర్లు ఏమైనా కావాలనుకుంటే, తగ్గించుకోవాలనుకుంటే. ఓకేనా. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా. ఈ 1400 బిట్లను బాగా చదవండి. ఈ 1400 బిట్లని మీరు యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత మీకు సార్ నేనేమో ఇవి ఫోన్లో చదవలేకున్నాను సార్, ఈ పీడిఎఫ్ని, ఈ బిట్స్ని, నాకు పీడిఎఫ్ కావాలి సార్, నేను కరెంట్ అఫైర్స్ చదువుదామని మొబైల్ తీసుకుంటే ఓ 10 నిమిషాలు అరగంట వేస్ట్ అవుతుంది సార్, కాబట్టి నాకు ఖచ్చితంగా పీడిఎఫ్ కావాలి సార్ 1400 బిట్లు అంటే పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, ప్రొవైడ్ చేస్తా. ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదా పీడిఎఫ్ ప్లస్ ఆన్లైన్ 2 కావాలి సార్ నాకు అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు చెప్పే ప్రయత్నం, ఆ పీడిఎఫ్ మీకు పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు దాని జిరాక్స్ తీసుకొని చదువుకోండి. ఏ యాప్లో కూడా మీకు జిరాక్స్ కాపీ ఇవ్వరు, పీడిఎఫ్ ఇవ్వరు, నేను ఇస్తున్నా. ఒకటి. రెండవది, ఓకేనా, ఈ 1400 బిట్లను మీరు ఒకసారి చూడండి. ఈ 14 బిట్లు ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఏరియా కానీ, పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ ఉంటే మనల్ని ప్రశ్నించండి, మీకు అమౌంట్ రిటర్న్ చేస్తాం. ఓకేనా, మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ 1400 బిట్లు మన యాప్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్లో డైలీ మే 10వ తారీఖు నుంచి జూన్ 5 వరకు 25 రోజుల పాటు 1400 బిట్లు మళ్ళీ కవర్ అయ్యే విధంగా మీకు రోజు సాయంత్రం 7 గంటలకి ఎగ్జామ్ పెడుతున్నా. ఈ అమౌంట్ మీరు కొనుక్కోండి, మీకు ఆఫర్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా, అర్థమవుతుందా. ఈ అమౌంట్ కొనుక్కొని మీరు ఎగ్జామ్స్ డైలీ రాయండి. ఈ 1400 బిట్లను మళ్ళీ మీ దగ్గర చదివించే ప్రయత్నం చేస్తున్నా. ఆల్రెడీ రాస్తున్నారు. మే 10వ తారీఖు జరిగిపోయింది, మే 11వ తారీఖు జరిగిపోయింది. సాయంత్రం 7 గంటలకి ఎగ్జాము జరిగిపోతుంది. ఆ టైంలో మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు.
ఒకసారి నేను 7 గంటలకి మా అసిస్టెంట్ ఆ బిట్స్ను అప్లోడ్ చేసిన తర్వాత ఆ టైంకి మీరు రాయలేకపోతే ఏ సమయంలో మీరు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఉంటుంది. మీరు ఎగ్జామ్ కేవలం 10 బిట్లు మాత్రమే పెడతా. టాప్ 50 బిట్స్ చదవమంటాను, అందులో నేను అప్లికేషన్ మెథడ్లో 10 బిట్లు పెడతా. టాప్ 100 బిట్స్ చదవమంటాను, అందులో నుంచి నేను 20 బిట్లు ఎగ్జామ్ పెడతా. మీకు అప్లికేషన్ మెథడ్లో మీకు అలవాటు చేసి సరైనవి సరికానివి అనే ప్రశ్నకు అలవాటు చేసి మీరు చేస్తున్న తప్పు ఏమిటి, మీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి అన్నీ బయట పెట్టి అలవాటు చేసి జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ పంపిస్తా. జూన్ 5 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? అది అయితే మన బుక్ని ఇంతవరకు చాలామంది చూపించమని అడుగుతున్నారు. సార్ ఎన్ని పేజీలు ఉన్నాయి సార్ అంటే ఒక 120 పేజీల వరకు ఉంటుంది. ఒక 60 పేపర్లు ఉంటాయి. మీకు జిరాక్స్కి ఒక 60 రూపాయల నుంచి 80 రూపాయలు పడుతుంది. నాకు 80 రూపాయలు అయింది. ఇది మన పుస్తకం మిత్రమా. షార్ట్కట్లో మీకు కరెంట్ అఫైర్స్ పుస్తకం నా చేతనే ప్రిపేర్ చేయబడింది. నేను 60 ప్రీవియస్ పేపర్లను తీసుకొని తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని నేను రాసిన పుస్తకం ఇది. ఓకేనా? మీకు కావాలని చూడండి. ఎక్కడికైనా అవుట్ ఆఫ్ ఏరియా లేదు ఈ పుస్తకంలో. ఓకేనా? బిట్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఉన్నాయి. మీకు అందరికి అర్థమయ్యే విధంగా. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను పీడిఎఫ్ పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది పుస్తకం 1 లైన్లో ఉన్నాయి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, 1 ఇయర్కి ఒకసారి అవార్డులు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇదిగోండి. ఓకేనా? ఇది మన పుస్తకం మిత్రమా. మీరందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? సింపుల్ మెథడ్. ఈ టైంలో ఈ పుస్తకాన్ని చదివితే చాలు, ఇంకేం చదవదు. నేను ఇచ్చిన ఎగ్జామ్స్ రాస్తే చాలు. ఓకేనా? ఇంకేం చదవద్దు. ఓకేనా? కాబట్టి దీన్ని చదవండి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చాలామంది డిఎస్సి వాళ్ళు వదిలేస్తున్నారు. ఏమనేసి చూడండి, ఇక్కడ చెప్తా. డిఎస్సికి పోటీతత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుందని చాలామంది విద్యార్థులు నన్ను అడిగారు. అయితే నేను చెప్తా చూడండి. 2018లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ దగ్గర టైంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ప్రతి ఇయర్ కూడా డిఎస్సి పెడుతూ ఉంటే అభ్యర్థులు కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కానీ 6 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది. ఓకేనా? 6 సంవత్సరాల నుంచి డిఎస్సికి సిన్సియర్గా నాకు జాబ్ కావాలని, ఖచ్చితంగా నాకు జాబ్ అవసరమని, నాకు డిఎస్సినే జీవితం, డిఎస్సినే నా రక్తం, డిఎస్సినే ఖచ్చితంగా జాబ్ కావాలని పోరాడేటటువంటి, సిన్సియర్గా చదివేటటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి సిన్సియర్గా నాకు జాబ్ కావాలని ప్రిపరేషన్ కొనసాగించినటువంటి, ఎగ్జామ్స్ రాసుకొని నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎగ్జామ్స్ రాసుకొని టెక్స్ట్ బుక్లు చదివి నాకు జాబ్ కావాలని సిన్సియర్గా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల సంఖ్య 3000 నుంచి 5000 మంది మాత్రమే ఉంటారు. 3000 నుండి 5000 మంది మాత్రమే ఉంటారు సిన్సియర్ ఆస్పిరెంట్స్. వీళ్ళకి జాబ్ గ్యారంటీ. గత 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. గత డిఎస్లో 1 మార్కులు పోయిన వాళ్ళు ఉన్నారు. గత డిఎస్లో 2 మార్కులు పోయిన వాళ్ళు, సిన్సియర్గా చదివిన వాళ్ళు 3000 నుంచి 5000 మంది మాత్రం ఉంటారు మిత్రమా. ఎక్కువ ఉండరు. అప్లై చేసి 20 లక్షల మంది అయినా అప్లై చేయొచ్చు, 30 లక్షల మంది అయినా అప్లై చేయొచ్చు. 6 సంవత్సరాల నుంచి సిన్సియర్గా నాకు జాబ్ కావాలని ప్రిపరేషన్ కొనసాగించేటువంటి వ్యక్తుల సంఖ్య 5000 లోపే ఉంటారు. 16,000 పోస్టులలో 5,000 వీళ్ళకి పోని, 5,000 వీళ్ళకి పోయింది. మిగతా వాళ్ళందరూ కూడా రేపు నోటిఫికేషన్ ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలా చెప్పి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఓకేనా? అది 6 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా అదే ప్రిపరేషన్ పైన ఉండరు. పాపం ఆర్థిక పరిస్థితులుగా మన కాంపిటేటివ్ మీద ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల గురించి నాకు తెలిసినదే. ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో డబ్బులు ఇవ్వరు. ఈ సమయంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ రావని విసుగొచ్చేసి ఖర్చుకు డబ్బులు లేకుండా, చదువుకోవడానికి డబ్బులు లేకుండా వీళ్ళందరూ ఏదో పనులు జాయిన్ అయిపోయింటారు. పాపం పనులు జాయిన్ అయిపోయింటారు. ఈ పనులు జాయిన్ అయిపోయి అందరూ వర్క్ మీద పడిపోయి ఉంటారు. వర్క్ మీద పడి ఈ ప్రిపరేషన్ ఆర్డర్ కొనసాగించుంటారే, దీని అంతా మర్చిపోయి ఉంటారు. మర్చిపోయి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత, మొట్టమొదటి సంతకం చేసిన తర్వాత వీళ్ళందరూ లీవ్ పెట్టి వచ్చుంటారు. అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మళ్ళీ కొత్తగా ఉంటుంది. కొత్త ప్రిపరేషన్, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ రాయడం. కొత్తగా వచ్చిన అభ్యర్థి ఎలాగైతే ఉంటాడో అలానే ఉంటాడు. ఎందుకంటే
వాడు బిజినెస్ పైన పడ్డాడు, జాబ్ పైన పడ్డాడు, ఇవన్నీ మర్చిపోయి ఉంటాడు. ఈ 5,000 మంది కాకుండా పాపం ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఉంటాడు ఆ అభ్యర్థి. మళ్ళీ 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్ కొనసాగించాడు. టెట్ ఎగ్జామ్ రాశాడు. టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఇదిగో ఈ రోజు వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఇట్లా యామారిచి 1 ఇయర్ తర్వాత మనకి నోటిఫికేషన్ ఇచ్చాడు. 1 ఇయర్కి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇట్లా యామారిచి ఈ స్టూడెంట్స్ యొక్క మైండ్ దెబ్బతినిపోయి, స్టూడెంట్స్ మైండ్ డైవర్ట్ అయిపోయి, ఈ స్టూడెంట్ సరిగ్గా చదవలేక మళ్ళీ మానసికంగా ఒత్తిడికి గురైపోయి ఈ ప్రిపరేషన్ మళ్ళీ ఆపేసి ఉన్నదాన్ని కూడా మర్చిపోయి ఎక్కువ చదవలేకుండా అసలు ఇస్తాడు ఇవ్వడా అయోమయంలో పడిపోయి మళ్ళీ వాళ్ళ మైండ్ దెబ్బతిన్నది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ 20వ తారీఖున. ఏప్రిల్ 20వ తారీఖున నోటిఫికేషన్ వస్తే అట్లా 90 రోజులు ఇస్తాడనుకుంటే 45 రోజులకే ఎగ్జామ్ పెడుతున్నాడు. ఈ 45 రోజుల్లో ఈ మిగతా వాళ్ళందరూ చదువుతారు. ఓకేనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప చదివి ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రిపరేషన్ వాళ్ళు కొనసాగిస్తున్న వాళ్ళు ఉంటారు. మైండ్ ఆల్రెడీ డైవర్ట్ అయిపోయింది, మొత్తం మర్చిపోయారు, మళ్ళీ కాంపిటీషన్కి వచ్చారు. ఇలా ఉంటుంది. ఇప్పుడు సిన్సియర్గా చదివే వాళ్ళు 3,000 నుంచి 5,000 మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అల్లా టప్పాలుగా చదివిన వ్యక్తులే ఉంటారు. రేపు కాంపిటీషన్ కూడా అప్లై చేసినటువంటి 20 లక్షల మంది 30 లక్షల మంది కాంపిటీషన్ కాదు, అల్లా టప్పాలుగా చదివేటటువంటి వ్యక్తుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. దీన్ని గ్రహించండి. అల్లా టప్పలుగా కాంపిటీషన్ ఉన్నటువంటి వాళ్ళు చదివి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి మార్కులు కూడా తక్కువగానే వస్తాయి. రేపు కట్-ఆఫ్ కూడా భారీగా తక్కువకే పడిపోతుంది. దీన్ని గ్రహించండి. ఓకేనా? అందరూ సిన్సియర్ వ్యక్తులు ఉండరు. అందరూ కూడా అల్లా టప్పలుగా చదివిన వ్యక్తులే. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంటే ప్రిపరేషన్ కొనసాగిస్తుంటాం. పోటీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. 6 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. పోటీతత్వం అని అంతగా ఉండదు. వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, అప్లై చేస్తే ప్రతి ఒక్కరు పోటీకి రాడు. కాబట్టి తక్కువ మార్కులకి ఈసారి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఏమనేసి ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్, ఎస్టీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్. ఏ జిల్లా అయినా సరే ఈసారి కట్-ఆఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంది. కాబట్టి దీన్ని గ్రహించండి. దీన్ని నేను మొన్న ఎగ్జాంపుల్గా కట్-ఆఫ్ తీసుకొని కర్నూలు జిల్లాలో ఎగ్జామ్ కట్-ఆఫ్ తీసుకొని చెప్తే స్టేట్ టాపర్కి ఇన్ని మార్కులు వచ్చాయి నీకు తెలుసా, స్టేట్ టాపర్కి ఎన్ని వచ్చాయి నీకు తెలుసా, ఈ సోది వినేదానికి నీకు సబ్జెక్ట్ చదవండి. ఓకేనా? అర్థమవుతుందా? చదవండి, నేనే కాదం లేదు. నా ఆలోచన ఏంటంటే ఏ ఒక్క విద్యార్థి ఈ 16,000 పోస్ట్ ఎందుకు దూరం అవుతున్నారు? తక్కువ మార్కుల పోస్టింగ్ వస్తుంది. ఈసారి కట్-ఆఫ్ భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గ్రహించండి. కాంపిటీషన్ అందరూ రారు. ఓకేనా? అందరి పైన దెబ్బతిన్నది. దీన్ని గ్రహించండి, దీన్ని ఆలోచన చేయండి అని నేను చెప్తున్నా. ఇప్పుడు అదే మొన్న చెప్పిన ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ఏ జిల్లా అని చెప్పను నేను, ఏదైనా ఒక జిల్లా తీసుకుందాం. ఏ అనే ఒక జిల్లాలో స్టేట్ టాపర్కి టెట్తో కలిపి 74 మార్కులు వచ్చాయనుకుందాం. మొన్న చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్తా చూడండి. 74 మార్కులు వచ్చాయనుకుందాం. 74 మార్కులు వచ్చి స్టేట్ టాపర్కి 74 మార్కులు వస్తే దీంట్లో 400 పోస్టులు ఆ జిల్లాలో ఉన్నాయనుకుందాం. ఏ జిల్లా నేను చెప్పడం లేదు, మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు, మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఓకేనా? 74 మార్కులు స్టేట్ టాపర్కి ఆ జిల్లా టాపర్కి వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 400 అనుకుందాం. లాస్ట్ పోస్టింగ్ వచ్చి మనకి 65కి ఆగిపోయింది అనుకుందాం. 65కి ఆగిపోయింది అనుకుందాం. టెట్తో కలిపి 74 ఆ జిల్లాలో టాపర్కి 74 మార్కులు, 400 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ పోస్టింగ్ 65 మార్కులు ఆగింది అనుకుందాం. ఇప్పుడు గత సంవత్సరంలో 74 మార్కులకి 400 పోస్టులు ఉంటే 65 మార్కులు లాస్ట్ పోస్టింగ్ ఆగింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి జిల్లాలో? ఇప్పుడు ప్రతి జిల్లాలో 500 పోయిన ఉన్నాయి. ఓకేనా? రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, ఉమ్మడి కేటగిరీలో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు కర్నూలులో 2,000 పైగా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 2,000 పైగా పోస్టులు ఉన్నప్పుడు ఈసారి కట్-ఆఫ్ 74 వచ్చింది అనుకుందాం. 2,000 పైగా ఉన్నటువంటి జిల్లాలో ఈసారి కట్-ఆఫ్ ఆ జిల్లా టాపర్కి 74 వచ్చాయి అనుకుందాం. 74 వస్తే ఈ 400 పోస్టులు 74 వస్తే 65 మార్కుల పోస్టింగ్ ఆగింది. ఇప్పుడు పోస్టులు ఎక్కువ, కట్-ఆఫ్ అంతే. 74 ఆ జిల్లాల టాపర్కి
ఇప్పుడు 2000 పోస్టులు ఉన్నప్పుడు లాస్ట్ పోస్టింగ్ ఎంత కావచ్చు? 55 కాకూడదా? 55 మార్కులు కాకూడదా? భారీగా కట్ట పడిపోయిందా లేదా? అసలు పోస్టులు ఎక్కువ ఎందుకు కావాలని మనం కొట్లాడతామంటే తక్కువ మార్కులు గల వాడికి పోస్టింగ్ కూడా వస్తుంది కాబట్టి మనం పోస్టులు ఎక్కువ కావాలని అడిగేది. ఓకేనా? ఇప్పుడు 16,000 పోస్టులు అంటే అర్థమేమి? తక్కువ మార్కులు గల వాడికి కూడా పోస్టింగ్ వస్తుందని అర్థం. నా మాట వినండి. తక్కువ మార్కులకి ఈసారి పోస్టింగ్ రావచ్చు. ఓకేనా? గత డిఎస్సిలో ఒక జిల్లాలో 74 మార్కులు వచ్చిన వ్యక్తికి 400 పోస్టులు ఉంటే ఓకేనా 65 మార్కులు లాస్ట్ పోస్టింగ్ అయితే ఈసారి 2,000 పైగా ఉన్న పోస్టులు 55 మార్కులు ఆగదా? 65 మార్కులకి ఆగుతుందా? అంత బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ వస్తున్నారా? లేదు కదా. 6 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ కొనసాగించిన వారి సంఖ్య 5,000 మంది ఉంటారు. ఇంకా 10,000 మంది జాబులు 11,000 మంది జాబులు కూడా అల్లా టప్పలు గల వారికి వస్తాయి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే వస్తాయి. నా మాట వినండి. ఈజీగా వచ్చేస్తుంది ఈసారి జాబ్. ఓకేనా? డిఎస్సిలో. కాబట్టి దీన్ని గ్రహించలేకపోతున్నారు చాలా మంది విద్యార్థులు. మీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేస్తున్నారు. మిత్రమా నేను చెప్తాను చూడండి మిత్రమా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్ని తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తున్న అస్సలు ఊహించలేదు సార్ అని మీకు ఫ్రెండ్స్ మీరే చెప్పుకుంటారు చూడండి. ఓకేనా? అంత తక్కువ మార్కులు వస్తుంది. నా మాట వినండి. పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఏ జిల్లా కానీ గత డిఎస్సితో పోల్సి ఈసారి ఎక్కువ ఉన్నాయి కదా. కష్టపడండి, ఖచ్చితంగా పోస్టులు వస్తాయి. ఓకేనా? 6 సంవత్సరాల నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య అంతే ఉంటుంది, 5,000 మంది. ఇంకా 10,000 మంది కూడా అల్లా టప్పాలి వారే. ఆ 10,000 మంది మీరు ఒకరు అయితే మీకు ఒక జాబ్ వస్తుంది. ఓకేనా? ఈసారి కట్ట భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఓకేనా మిత్రమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జీకే కరెంట్ అఫైర్స్లో నేను మంచిగా కంటెంట్ తీసుకొచ్చి మీకు అప్లోడ్ చేశాను మిత్రమా. నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్లు, జాగ్రత్త పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అప్లోడ్ చేశాను. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, మన బిట్స్ చూడండి. మీకు శాంపుల్ బిట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. శాంపుల్ బిట్స్ ఉంటాయి. నేను ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, శాంపుల్ బిట్స్ పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ టు ఆల్.